మనసు మనిషి మార్పు. మనసు మాట్లాడితే మనిషి బయట కనిపించేది అతని శరీరం, కానీ అతన్ని ముందుకు నడిపించేది అతని మనసు. మనసు ఒక సముద్రం లాంటిది. అందులో అలలు ఉంటాయి. అలలే భావాలు. కొన్నిసార్లు ఆనందపు అలలు, కొన్నిసార్లు బాధల తుఫాన్లు. కానీ గమనించండి, అలలు ఎప్పటికీ సముద్రాన్ని వదిలిపోవు. అలాగే బాధలు కూడా మన జీవితాన్ని వదిలిపోవు. కానీ మనం నేర్చుకోవాల్సింది అలలతో ఈదడం. చిన్ననాటి జ్ఞాపకాలు. చిన్నప్పుడు మనకు పెద్ద సమస్యలు లేవు. చిన్న చిన్న ఆనందాలే పెద్ద సంతోషాలు. మట్టిలో ఆడిన రోజులు, వానలో తడిసిన క్షణాలు, అమ్మ పిలిచిన స్వరం, నాన్నగారి ప్రేమ. అప్పుడు మనసు తేలికగా ఉండేది. ఎందుకంటే అప్పట్లో మనం పోల్చుకోలేదు, పోటీ పడలేదు, కేవలం జీవించాం. ఇప్పుడు మనం జీవించడం మర్చిపోయి పరుగులు తీస్తున్నాం. ఈ రోజుల్లో ప్రపంచం ఒక రేస్ ట్రాక్ లాంటిది. ఎవరు ముందుంటే వారే విజేతలుగా కనిపిస్తున్నారు. కానీ నిజంగా విజేత ఎవరు? అందరికంటే ముందుకు వచ్చినవాడా, లేక తనను తాను గెలిచినవాడా? మన నిజమైన పోటీ మన నిన్నటి మనసుతో ఉండాలి. నిన్నటి కంటే ఈరోజు మెరుగ్గా ఉండగలిగితే అదే నిజమైన విజయం. బాధల బలం. బాధలు మనల్ని బలహీనంగా చేయవు. వాటిని ఎలా తీసుకుంటామన్నదే ముఖ్యం. ఒక విత్తనం నేలలో పాతిపెట్టినప్పుడు అది చీకటిలో ఉంటుంది, కానీ అదే చీకటి దానిని మొక్కగా మార్చుతుంది. మన జీవితంలో వచ్చిన చీకట్లు మన ఎదుగుదలకు పునాది కావచ్చు. కుటుంబం అనే ఆశ్రయం. ప్రపంచం ఎంత పెద్దదైనా మనకు ఆశ్రయం ఇచ్చేది కుటుంబమే. అమ్మ చిరునవ్వు, నాన్న సలహా, అన్నా చెల్లెళ్ల ప్రేమ, స్నేహితుల అండ. వీటితో మనం ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కొనగలం. పెద్ద విజయాల కోసం పరుగులు తీస్తూ చిన్న చిన్న ప్రేమలను కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసం. మీరు మీ మీద నమ్మకం పెట్టుకోకపోతే ప్రపంచం ఎందుకు పెట్టాలి? ప్రతి గొప్ప వ్యక్తి ఒకప్పుడు సాధారణుడే. వారిని ప్రత్యేకం చేసింది వారి నమ్మకం. మీ కలలను చిన్నవిగా